ఎవరైతే కుంభకోణంలో నిందితులు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఏదైతే జ్యుడిషియరీ మనకి నిబంధనలు నిర్దేశిస్తదో దాని ప్రకారమే వెళ్తారు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎవరు ఏ కేసులో అరెస్ట్ చేసినా, ఏం అలిగేషన్స్ ఎదుర్కొన్నా కూడా వాళ్ళు మన ముందే తిరుగుతా ఉంటారు. ముందస్తు బెయిల్‌కెళ్తారు. ముందస్తు బెయిల్‌కెళ్ళిన తర్వాత కోర్ట్ ఏమి చెప్పిద్దంటే, ఏవండీ మీరు దర్యాప్తుకు సహకరించాలంటారు. దర్యాప్తుకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? ఇందాక రజనీ గారు చెప్పారు. తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. గుర్తులేదు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. గుర్తులేదు సో, అవును దీనికి మరి సుప్రీం కోర్టు మరి అంటే ఇది కంటెంప్ట్ అని కూడా అంది. ఎందుకంటే మనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, అసలు సుప్రీం కోర్టు కొన్ని నిబంధనలు కూడా సడలించాల్సిన అవసరం ఉందనైతే నేను సజెస్ట్ చేస్తా. ఏంటంటే, ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తారు. మీకు ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదని సుప్రీం కోర్టు చెప్పిద్ది. వాళ్ళు పరారవుతారు. అదే సుప్రీం కోర్టు మీరు ఇప్పుడు ఇటు నుంచి ఇటే వెళ్ళి మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు వెళ్ళి చెప్పదు అని చెప్పదు. మళ్ళీ వాళ్ళు 4 రోజులు తప్పించి తిరుగుతారు. తప్పించి తిరిగిన తర్వాత మాకు కనపడలేదు అంటారు. ఇలా వెతుకుతా ఉంటారు. ఖాళీ ఉంటారు. అసలు ఈ ఖర్చులన్నీ తగ్గిపోతాయి కదా సుప్రీం కోర్టు. ఏమయ్యా నువ్వు